తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో భారీ చీటీల మోసం వెలుగు చూసింది. చీటీల పేరుతో తిరుమల అనే మహిళ సుమారు 2 కోట్ల రూపాయల మేర ప్రజల నుంచి వసూలు చేసి రాత్రికి రాత్రే జంపైంది. నెలల తరబడి నమ్మకంతో దాచుకున్న సొమ్ము, అత్యవసర అవసరాలు, పిల్లల పెళ్లిళ్లు, వైద్య ఖర్చుల కోసం కష్టపడి దాచుకున్న డబ్బు ఒకేసారి చేజారిపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు లబోదిబోమంటూ నిడదవోలు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మహిళ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మోసం వెనుక ఇంకెవరి చేయైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆయన గుంట్లో బాగోదు. 3 లక్షలు సీట్ వేసాను. 3 లక్షలు ఇచ్చేస్తానందండి, ఇవ్వలేదు. అయిపోయింది. సినిమా అన్నాడు కనిపించింది. సినిమా అన్నాడు 20వ తారీఖు సీట్ అప్ చెప్తానండి, అప్ చెప్పలేదు. అదండి మాకు జరిగింది. ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఇప్పుడు డబ్బులు లేవు. అలా అల్లుడు చెప్తే మేము ఇస్తామని అన్నాడు. మాకు పిల్లలమ్మ మాకు బాగా సంబంధం లేదని అంటున్నారు. ఆవిడకి ఎకరం పొలం ఉంది, ఇల్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అలా అల్లుళ్ళు కూతుళ్ళు సమాధానం చెప్తలేదు. మాకు సమాధానం కావాలి. మా డబ్బు మాకు అప్ చెప్పండి. చీట్లు వేసాను. 20 సంవత్సరాలు బట్టి నమ్మకంగా చేసుకుని డబ్బులు ఇవ్వలేదు. ఎగదొబ్బేసింది. అయిపోయి ఎక్కేసి వెళ్ళిపోయిందండి. మెయిన్ కారణం అంతా కూడా అల్లుడు, పెద్ద అల్లుడు చేసి నడిపెత్తున్నాడు కథ అంతా. ఆడు దాచేసాడు. తీసుకొస్తే డబ్బులు ఇస్తామంటాడు. మేము ఏ రకంగా తీసుకొస్తామో చెప్పండి ఒకసారి. మీరు న్యాయం చేస్తారని పోలీస్ స్టేషన్ 3 రోజులు బట్టి తిరుగుతున్నాం. ఆవిడ పేరు తిరుమల అండి. ఆవిడ పేరు అల్లుడికి అంతా తెలుసు. తీసుకెళ్లి దాచేసి మమ్మల్ని మోసం చేశాడు. ఇప్పుడు ఆవిడ తీసుకొస్తే డబ్బులు ఇస్తామంటాడు. మేము ఏ రకంగా తీసుకొస్తామండి? ఆవిడ తీసుకెళ్లి దాచేస్తే అదండి మాకు న్యాయం చేస్తారని పోలీస్ స్టేషన్కి వచ్చాం. మీరు ఎంతవరకు న్యాయం ఒకసారి చూసుకుని మాట్లాడండి. మరి 8 సంవత్సరాల నుంచి నేను చీట్లు వేస్తున్నానండి. తిరుమల గారు చీట్లు వేస్తున్నారని చెప్పి వేసామండి. ఆవిడ పేరు తిరుమల గారు అండి. 8 సంవత్సరాల నుంచి చీట్లు వేస్తున్నాను ఇచ్చిందండి. పుచ్చుకున్నది బాగానే ఇచ్చేసిందండి. 2 సంవత్సరాల నుంచి మా డబ్బులు ఆవిడ దగ్గర ఉండిపోయినాయండి. 4 లక్షలు 2 సీట్ల డబ్బులు ఆవిడ దగ్గర, 4 లక్షలు ఆవిడ దగ్గర ఉన్నాయి. నాకు రేపు 26వ తారీఖున ఇస్తానని చెప్పి మీరు లక్షవారం మన వెళ్తే 26వ తారీఖు ఇచ్చేస్తానందండి. అన్నది శనివారం వెళ్ళిపోయిందని తెలిసిందండి. మా అమ్మ కన్ను ఆపరేషన్ చేయించాలని అంటే ఇచ్చేస్తాను, ఎంత లేదు ఇచ్చేస్తాను అందండి. ఇప్పుడు అడ్రస్ లేదండి. మా అమ్మకి 2 కళ్ళు ఆపరేషన్కి 1 లక్ష రూపాయలు అవుద్దన్నారండి. కనీసం 1 లక్ష రూపాయలన్నా అప్పు చెప్పండి పోని, ఉన్నాయి తనంటే ఎంత లేదు ఇచ్చేస్తానందండి. నేను శనివారం తెలిసిన కాడి నుంచి తిండి లేదు, తిప్పలేదు. ఆవిడ కోసం మేము అదే నల్లుడి దగ్గరికి వస్తే ఇచ్చేస్తామమ్మా అంటున్నారు. దాసింది ఆళ్ళేనండి. ఇచ్చేస్తామని అంటున్నారు కానండి ఎప్పుడు ఇస్తాము ఏంటని చెప్పట్లేదు. దాసింది ఆళ్ళేనండి. కొడుకులు కూతుర్లకి అల్లులకి తప్పించి ఎవరికి పెట్టుకోలేదండి. వాళ్ళు మాకు తెలియదు అంటున్నారండి. మీరు ఈ రొబ్బంది ఎవరికి ఎట్టిందండి? మరి ఏం చేసింది? కూతుర్లు తినకపోయి అల్లులు తినకపోయి ఈ రూపాయి అంతా ఎవరికి ఎట్టిందండి? 50 మంది 70 మంది సీట్లు కట్టిన వాళ్ళు 2 లక్షలు నేడుతున్నారు. ఇక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వలేదండి, ఎవరికి పాటలు ఇవ్వలేదండి. ఏం చేయాలో కూడా మాకు తోయట్లేదండి. దిగ్గజీవనం లేక కూలి పనులు చేసుకుని ఏదో అక్కడికి వస్తుంది జగనిచ్చిన ఇల్లు ఉంది బాగు చేసుకుందామని కడుపు కట్టుకుని అడుగు దగ్గరెట్టామండి. మమ్మల్ని ఇలా దెబ్బ చేసింది. మా బాగా అర్థం చేసుకుని మాకు న్యాయం చేయండి. నా పేరు అంజమ్మ అండి. నేను ఎన్టీఆర్ స్కూల్లో పనిచేస్తానండి. అక్కడ వంట కూడా చేస్తానండి. నేను 3 సంవత్సరాల నుంచి వేస్తున్నానండి. సీట్లు వేస్తుంటే ఇచ్చేస్తుందండి. దగ్గర 50,000 వేస్తుంటే 2 సార్లు వేసానండి. 2 సార్లు బాగానే ఇచ్చేసిందండి. ఈసారి ఏం చేశానంటే అండి, నాకు పెద్దదాన్ని అయిపోయాను కదా, మందులు కాట్లకి అవసరం వస్తాయి, కొద్దిగా 1 లక్ష రూపాయలు సీటు వేసుకుంటే ఏ బ్యాంకులోనే వేసుకోవచ్చు, ఈ పింఛన్ డబ్బులు వడ్డీ డబ్బులు దేనికో దానికి వస్తాయని వేసానండి. 1,50,000 రూపాయలు సీటు వేస్తే మొన్న 3 రోజుల క్రితం ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి అమ్మ 20వ తారీఖు వచ్చేస్తుంది, సీటు ఎత్తలేదు, డబ్బులు ఇవ్వలేదు ఏంటని అడిగిందండి. అడిగితే ఇంకా డబ్బులు అందలేదమ్మా, అందగానే ఇచ్చేస్తానమ్మా, కంగారు పడకని చెప్పానండి. శుక్రవారం నాడు పొద్దునే ఫోన్ చేసిందండి నాకు, డబ్బులు ఇవ్వలేదు ఏంటమ్మా, సీటు ఎత్తాలి కదా అని. ఇస్తానమ్మా, నేను ఇంకా డబ్బులు రాలేదు, జీతం రాలేదమ్మా, వచ్చాక ఇస్తాను అని చెప్పానండి. ప్రతి నెల అలా చెప్తుందండి. నేనేమో డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాను, కానీ నేను అడుగుతలేదు. మొన్న సీటు పాడతానమ్మా అంటే, ఇప్పుడు అప్పుడే ఎందుకండి, మీకు ఖర్చులు లేవు కదా, బ్యాంకులో వేసుకుంటాక అంటున్నారు కదా, అప్పుడే ఎందుకమ్మా పాడొద్దులే, లాస్ట్ని తీసుకుందు కానీ అని చెప్పిందండి. సరేలే అయితే అని చెప్పేసి నేను అనుకున్నానండి. కానీ ఇంత ఇదవుతుంది.